వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఇప్పటికీ 3 రౌండ్లు ముగిసింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,06,234 ఓట్లు పోల్ కాగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 87,356, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 34,516, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 27,493 ఓట్లు పోలయ్యాయి. తీన్మార్ మల్లన్న 18,878 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు అయితే ఇప్పటికీ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఇప్పటికీ 3 రౌండ్లు అయితే ముగిసింది. ఇక లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. బలరాం, వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నిన్న ఉదయం నుంచి కూడా ఇక్కడ కొనసాగుతూ ఉంది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు 3 రౌండ్ల ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది పూర్తయింది. అయితే మొత్తంగా చూసుకుంటే అంటే 3 రౌండ్ల తర్వాత కూడా చూసుకున్నట్లయితే ఇటు కాంగ్రెస్ కి సంబంధించిన అభ్యర్థి ప్రస్తుతం అయితే లీడ్లో ఉన్నారు. దాదాపు 18,878 ఓట్ల ఆధిక్యంలో ఇటు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటివరకు 3 రౌండ్లలో కలిపి చూసుకుంటే చెల్లిన ఓట్లు 2,64,216 ఓట్లు చెల్లుబాటు అయితే అందులో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. ఆయనకి 1,06,234, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 87,356, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 34,516 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి పాలకూరు అశోక్ 27,493 ఓట్లు పోలైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొక 48,000 ఓట్లు ఉన్నాయి. అంటే 4వ రౌండ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కాకుండా పాక్షికంగా ఈ 4వ రౌండ్ కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మరొక 2 నుంచి 3 గంటల వ్యవధిలోనే 4వ రౌండ్కు సంబంధించిన ఫలితం కూడా వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ 48 ఓట్ల లెక్కింపు తర్వాత మ్యాజిక్ ఫిగర్ అనేది కూడా డిసైడ్ అవుతుంది. దాంతోపాటు మొదటి ప్రాంత ఓట్ల లెక్కింపు కూడా పూర్తి అవుతుంది. అయితే ఇప్పటివరకు ఉన్న ఏదైతే ఈ అనాలిసిస్ చూసుకున్నట్లయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో సగానికి సగం అంటే సగం ప్లస్ 1 ఓట్ అంటే మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోవడం అయితే కష్టంగా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 3 రౌండ్లలో కలిపి చెల్లిన ఓట్లు 2,64,216 నేపథ్యంలో మరొక 40,000 ఓట్లు కూడా ఈజీగా చెల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 లక్షల చిల్లరగా ఉంటుంది అంటే చెల్లుబాటైన ఓట్లు. దాంట్లో చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్ 1,50,000 పైన ఉంటుంది. కాబట్టి ఇటు మొదటిగా అంటే ఇప్పటివరకు లీడ్లో ఉన్న అభ్యర్థి 1,06,234 ఉన్నాయి. కాబట్టి 50,000 ఓట్లు మరొక 48 ఓట్లలోనే వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది అనివార్యంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మ్యాజిక్ ఫిగర్ ఎప్పుడైతే ప్రకటిస్తారో ఆ తర్వాత రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభిస్తారు. దానికి సంబంధించి రేపు అర్ధరాత్రి దాటిన తర్వాత రేపు ఉదయం వరకు కూడా ఈ రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పి అయితే అంచనా వేస్తున్నారు. ఒకవేళ రెండవ ప్రాధాన్యత ఓట్లకు కూడా ఏదైతే ఆ మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నట్లయితే మూడో ప్రాధాన్యతకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా మాత్రం నిన్న ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ దాదాపు అంటే ఈ రోజు రాత్రి వరకు కూడా దాదాపు 7-8 గంటల వరకు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఆ తర్వాత తెల్లవారుజాము వరకు కూడా తుది ఫలితం వెలువడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. బలరాం, చంద్రశేఖర్, అంటే లెక్కింపులో ఎవరి మధ్య ఎక్కువగా పోటాపోటీ కనిపిస్తూ ఉంది? అంటే మనం ఇప్పుడున్న అంటే ఏదైతే ఇప్పటి వరకు 3 రౌండ్లు ముగిసింది, ఆ 3 రౌండ్ల ప్రకారం చూసుకున్నట్లయితే ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అత్యధికంగా అంటే దాదాపు 18,878 ఓట్ల ఆధిక్యత అయితే కనిపిస్తా ఉంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో గినక మరొక 48,000 ఓట్లు ఉన్న నేపథ్యంలో దాంట్లో గినక ఇంకొంచెం లీడ్ గినక సాధించినట్లయితే కాంగ్రెస్ అభ్యర్థి కొంత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండో ప్రాధాన్యతలో అంతగా ఎవరు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉండదు. కానీ మనం ముందు నుంచి 3 రౌండ్లు కూడా పరిశీలించినట్లయితే మొదటి రౌండ్ లో కంటే కూడా రెండో రౌండ్ లో స్వల్పంగా ఆధిక్యత తగ్గింది. రెండో రౌండ్ తో పోలిస్తే మూడో రౌండ్ లో మరింత ఆధిక్యత తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొదటి రౌండ్ లో ఇటు కాంగ్రెస్ అభ్యర్థికి దాదాపు 7,000 పైచీలకు ఆధిక్యత వస్తే రెండో రౌండ్ లో 6,000 చిల్లర మాత్రమే వచ్చింది. అదేవిధంగా మూడో రౌండ్ లో చూసుకుంటే దాదాపు 4,000 చిల్లర మాత్రమే ఆధిక్యత వచ్చింది. అదేవిధంగా 4వ రౌండ్ లో ఖచ్చితంగా ఏదైతే తమ వైపు మొగ్గుంది, ఖచ్చితంగా తమకు లీడ్ వస్తుందన్న విశ్వాసాన్ని ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అది ఎలాంటి ప్రభావం చూపుతుంది, అదేవిధంగా మొదటి ప్రాధాన్యత ఓట్లో తుది ఫలితం వచ్చేసరికి ఎంతవరకు మ్యాజిక్ ఫిగర్ ఉంటుందన్న ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దీని తర్వాతే అంటే మొదటి ప్రాధాన్యత మొత్తం ముగిసిన తర్వాతే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. థాంక్యూ చంద్రశేఖర్.